ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పార్టీల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కడప జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన కొనసాగింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న షర్మిల అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి వేంపల్లిలోని ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్దకు తల్లితో పాటు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో కలిసి తాను కూడా కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, హంతకులకు మద్దతిస్తారో లేదా రాజన్న బిడ్డను ఓట్లు వేసి ఆశీర్వదిస్తారో జిల్లా ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు ఆమె. అనంతరం కడప నగరంలోని అమీన్ పీర్ పెద్ద దర్గాలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో షర్మిల పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ ముస్లింలకు చేసిన మేలును రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఈసారి నిలబడుతున్నానని, వైఎస్ఆర్ బిడ్డ నిలబడుతుందని షర్మిల తెలిపారు. ఈ నిర్ణయం తనకు సులువైంది కాదన్నారు. ఈ నిర్ణయం తన కుటుంబాన్ని చేరుస్తుందని తెలుసన్నారు ఆమె. వైఎస్ఆర్ అభిమానులను గందరగోళంలో పడేలా చేస్తుందని తెలుసన్నారు. అయినా తప్పనిసరి పరిస్థితిలో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తన అన్న అంటే తనకు ద్వేషం లేదని పేర్కొన్నారు. జగన్ తన రక్తమని, ఎన్నికల్లో తాను చెల్లి కాదు తల్లి అన్నాడని గుర్తు చేసుకున్నారు. కానీ సీఎం అయ్యాక మారిపోయాడని అన్నారు. ఈ జగన్ తనకు పరిచయమే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతో మంది ఏ వైపు వెళ్లాలో, ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం. కానీ ఎన్నికల వరకు, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు, నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయారు. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు, చెప్పించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని వాగ్మూనాలు ఉన్నా ఇవేవి వాళ్ళకు శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయి వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం నాకు ఆఖరి వరకు అర్థం కాలేదు. సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డిది హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది. ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే ఈ 5 సంవత్సరాలుగా వెనుకొసుకొచ్చాడు జగనన్న గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. ఇంత తెలిసి కూడా, ఇంత ఘోరమని తెలిసి కూడా, ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా, ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడై ఉండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామ లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు, ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు. అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటల పాటు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాన్యపడ్డారు. ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఎంపీగా నిలబడమని అడుగుతున్నాను. ఈరోజు ఆలోచిస్తే అర్థం అవుతుంది. కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులు అండగా నిలబడ్డవాడు జగనన్న గారు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇంకా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు తిరుగుతుంది, గడప తిరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి ఇప్పటి వరకు కూడా అడుగుతూనే ఉంది. అసలు కనికరం లేదా? అసలు
వాళ్ళని హంతకులు అంటున్నారే, అసలు మీకు హృదయం అన్నదే లేదా? ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ఎంత మటుకు న్యాయం, ఎంత మటుకు సర్వము ప్రజలు గమనించారు. ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి, ఇది అన్యాయం కాబట్టి, ఈ హత్య రాజకీయాలు మేము విరుద్ధం కాబట్టి, ఒక హంతకుడు హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకుని ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి. రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యుండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు. ప్రజలు నమ్మారు. ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్న. రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న గారు. ఆయన స్వప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి చాలా ప్రేమించాడు. ముస్లిం ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అవుతున్నాయంటే వాళ్ళకి సాయం చేయాలనుకున్నాడు. హజ్కు వారు ప్రయాణం చేయాలంటే వాళ్ళకు రైటింగ్ ఇచ్చాడు. అలాగే ముస్లింలకు వక్ఫ్ బోర్డు వాళ్ళ ఆస్తులను కాపాడాలి అని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆ రోజుల్లో అసలు వక్ఫ్ బోర్డులో భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు వక్ఫ్ బోర్డు భూములు కాపాడాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆ భూముల కోసం ఒక కమిటీని వేసి వక్ఫ్ బోర్డు భూములు ప్రభుత్వ పరం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వక్ఫ్ బోర్డు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి మళ్ళీ వక్ఫ్ బోర్డుకి అందించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లిం బిడ్డలు చదువుకోవాలి అని, విదేశాలకు వెళ్తాము అంటే వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయాలి అని, అలాగే ముస్లిం బిడ్డలు ఏదైనా ఉద్యోగాలు లేక చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళకు లోన్లు ఇవ్వాలి అని, కార్పొరేషన్లు పెట్టాలని ఇవన్నీ ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం సబబు కాదు, కానీ ఉన్న ప్రభుత్వాలు ఎన్ని వాగ్దానాలు చేశాయో ఒకసారి ఆలోచించండి. ముస్లింల కోసం బ్యాంకులు పెట్టామంది ప్రభుత్వం, ముస్లింల కోసం చనిపోతే 5 లక్షల వరకు బీమా ఇస్తామంది ప్రభుత్వం, ఇలా ముస్లిం ఇమాములకు స్థలాలు ఇస్తామంది ప్రభుత్వం, ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం. ఒక్కటేమో నిలబెట్టుకున్న ముస్లింల కోసం. అందుకే చెప్తున్నా, ఈరోజు ముస్లింలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం. కాంగ్రెస్ పార్టీ బాగుపడడానికి మాత్రమే అవసరం కాదు. ఈ రోజున్న పరిస్థితులు ముస్లింలకు ఎలా ఉన్నాయంటే కనీస రక్షణ కూడా లేకుండా పోయింది. కనీసం బయటికి వెళ్తే మళ్ళీ నా బిడ్డలు కానీ నా భార్య కానీ నేను కానీ భద్రంగా మళ్ళీ ఇంటికి వస్తామా అన్నది కూడా ఒక అనుమానంగా మారిపోయింది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఇంకోవైపు వైసీపీ పార్టీ. అంటే ప్రధాన ప్రతిపక్షమైన పాలకపక్షమైన అదే బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తుంది. ఒకరేమో బహిరంగంగా ఇస్తున్నారు మద్దతు, ఇంకొకరేమో రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు. ఒకరినేమో బహిరంగ పొత్తు అయితే ఇంకొకరికి రహస్య పొత్తు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు మన రాష్ట్రంలో, అటు అధికార పక్షమైన ఇటు పాలక పక్షమైన. కానీ బీజేపీ పార్టీ ఒక్కసారైనా ముస్లింల గురించి ఆలోచన చేసిందా అంటే కనీసం ఉన్న రిజర్వేషన్లను కూడా తీసేస్తాము అని బీజేపీ పార్టీ బహిరంగంగానే ప్రకటించింది అంటే ఇంకా వాళ్ళ ముస్లింలు అంటే ఎంత ద్వేషిస్తున్నారో ఆలోచన చేయాలి. ఇంతకుముందు కూడా ముస్లింలైతేనే మైనారిటీలైతేనే బీజేపీ పార్టీకి చిన్నచ్చు. ముస్లింలకు అసలు బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం అంతా మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి రాసుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మధ్యలో బీజేపీ పార్టీ బాగుపడాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అప్పుడు గోత్రా అయినా ఇప్పుడు మణిపూర్ ఘటనైనా అదే చూస్తుంది. ఎక్కడ చూసినా హిందువులు కాకపోతే అదేదో పెద్ద నేరమైనట్టు జనాలను చంపడానికి కూడా వెనుకాడడం లేదు బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి ఇక్కడున్న ప్రభుత్వమైన వైసీపీ పార్టీ అయినా, ఇక్కడున్న ప్రతిపక్షం టీడీపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు. మరి ముస్లింలకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవులకి భద్రత ఎక్కడి
అసలు భద్రతే లేదు. ఇక గౌరవం గురించి ఎప్పుడు ఆలోచించారు? మనిషి అన్నవాడు సరిగ్గా చదువుకోవాలనుకుంటాడు, ఉద్యోగం చేసుకోవాలనుకుంటాడు, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడు, గౌరవంగా బతకాలి అనుకుంటాడు. ఉందా గౌరవం? సమాజంలో బీజేపీ పార్టీ ఉన్నంత కాలం ముస్లింలకైనా, క్రైస్తవులకైనా, ఎస్సీలకైనా అట్టడుగున ఉన్న ఏ వర్గానికి కూడా గౌరవం అనేది దక్కకుండా పోయింది. ఈరోజు రక్షణ లేదు, గౌరవం లేదు. ఇక బీజేపీ పార్టీ